జనగామ జిల్లా బచనపేట మండలంలోని అన్ని గ్రామాలలో క్రైస్తవులు క్రిస్మస్ సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. పెంతకోస్తు చర్చి పాస్టర్ సత్యప్రభు, దయాసాగర్, షాలేం ప్రార్థనా మందిరం, పాస్టర్ సోలేమాన్ల ఆధ్వర్యంలో ఈ సంబరాలు జరిగాయి. ఆయా ప్రార్థనా మందిరాల్లో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లోకంలో సమస్త జీవులను రక్షించేవాడు యేసు ప్రభువు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో అల్వాల రమేష్, రామ్దాస్, సిద్ధులు, పైసా రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా క్షేమముగా ఉండాలని ప్రభు ఈ భూమిలోకానికి వచ్చినాడు. కనుక ప్రభు లోక పాప భారమును మోసుకొని పోచు దేవుని గొర్రెపిల్లగా వచ్చినాడు. ఆయన మంచిని ప్రేమించమన్నాడు, అందరినీ ప్రేమించమన్నాడు, అందరితో సమాధానముగా ఉండమన్నాడు, అందరినీ హృదయపూర్వకంగా ప్రేమించాలి, వచ్చిన ప్రతి ఒక్కరిని గౌరవించాలి. మా యేసయ్య చెప్పిన మాట అది. కనుక ఈ గ్రామంలో ఉన్న ప్రజలందరూ బాగుండాలని, ఈ మండలంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజలు బాగుండాలని, ఈ యొక్క జిల్లాలో ఉన్న ప్రజలను, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా క్షేమముగా ఆరోగ్యాలతో ఆశీర్వాదకరంగా ఉండాలని మేము ప్రతిరోజు ప్రార్థిస్తున్నాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని మన కొరకు నిత్య జీవం ఇవ్వడానికి ఈ లోకంలోనికి పంపించాడు. దేవుడు తన సేవకులను పుట్టించి మనలో ఉన్న దుష్టత్వాన్ని తొలగించి మనల్ని ఆశీర్వదించడానికి దేవుడు ఈ లోకంలోనికి తన కొడుకును పంపించాడు. ఇంటి గొప్ప ధన్యత, ఆధిక్యత ఎన్నికలేని మనకి దేవుడు అనుగ్రహించాడు. ఇదే నిజమైన క్రిస్మస్.